أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. اقرأ باسم ربك الذي خلق خلق الإنسان من علق اقرأ وربك الأكرم الذي علم بالقلم علم الإنسان ما لم يعلم. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభువు మానవాళి కోసము రంజాను మాసంలో అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 96వ అధ్యాయం 1 నుండి 5 వాక్యాల యొక్క అరవై మూలంను పఠించడం జరిగింది. దీని తెలుగు అనువాదం: పఠించు, సర్వాన్ని సృష్టించినటువంటి నీ ప్రభువు పేరుతో. ఆయన పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో మానవుణ్ణి సృష్టించాడు. పఠించు, నీ ప్రభువు పరమ దయాళుడు. ఆయన కలం ద్వారా జ్ఞానాన్ని నేర్పాడు. మనిషి ఎరుగని జ్ఞానాన్ని అతనికి ప్రసాదించాడు. సోదరులారా, ఈ వాక్యాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద మొట్టమొదటిసారిగా అవతరించినటువంటి వాక్యాలు. ఇందులో దైవము జ్ఞానాన్ని గురించి బోధిస్తున్నాడు. ఎందుకంటే ఈ జ్ఞానం అనేది మనిషిని అజ్ఞానం నుండి మరి వెలుగులోనికి తీసుకుని వస్తుంది. మనము ఒక శ్లోకాన్ని వింటుంటాం, తమసోమ జ్యోతిర్గమయ అని. అంటే మనము దైవాన్ని ప్రార్థిస్తుంటాం, తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అని. అంటే చీకటి నుండి నన్ను వెలుగులోనికి తీసుకురా, అజ్ఞానం నుండి నన్ను జ్ఞానంలోనికి తీసుకునిరా అని దైవాన్ని మనం ప్రార్థిస్తుంటాం. ఈ విధంగా ఈ జ్ఞానం అనేది మనిషికి దైవం ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి ఒక ధనం లాంటిదన్నమాట. ఎందుకంటే ఈ జ్ఞానం కారణంగానే మనిషి ఇతర జీవజాలానికి అతనికి మధ్య ఉన్నటువంటి భేదాన్ని తెలుస్తుంటుంది. దైవము మనిషిని సర్వ సృష్టికి మరి ఉన్నతమైనటువంటి జీవరాశిగా చేశాడు. మరి మిగతా సృష్టి రాశులకి మానవునికి ఉన్నటువంటి భేదం ఏమిటంటే ఈ జ్ఞానమే. ఈ జ్ఞానం ఆ కారణంగానే మనిషి మరి ఇతర జీవజాలానికంటే వేరుగా ఉంటాడు. దైవం మానవునికి జ్ఞానాన్ని ఎందుకు ప్రసాదించాడు అంటే, ప్రప్రథమంగా అతను తన దైవాన్ని, తన సృష్టికర్తను అతను అన్వేషించి గుర్తించాలి అని. ఈ జ్ఞానం మరి మనిషిని దైవం ఎవరో ఎవరు కాదో అన్న భేదాన్ని తెలియజేస్తుంది. మరి ఈ జ్ఞానం కారణంగానే మనిషి మరి ఆ మిథ్యా దైవార ఆరాధనకు దూరంగా ఉంటాడు. ఈ జ్ఞానం కారణంగానే మనిషి తన దైవాన్ని గుర్తిస్తాడు. ఈ జ్ఞానం కారణంగానే మనిషి ఆ శైతాన్ యొక్క మాయజాలానికి లోను కాకుండా ఉంటాడు. కాబట్టి ఈ జ్ఞానం అనేది అతి ముఖ్యమైనటువంటి విషయం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీరు తల్లి ఒడి నుండి మృత్యువు ఒడి వరకు కూడా జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయండి అన్నారు. జ్ఞానం ఎక్కడున్నా కూడా మీరు సంపాదించడానికి ప్రయత్నం చేయండి అన్నారు. అంటే మనిషి మరణించే వరకు కూడా ఈ జ్ఞానాన్ని గురించి అతను ఆలోచిస్తూ ఉండాలి, సంపాదిస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఒక నిజమైనటువంటి మనిషిగా, ఒక నిజమైనటువంటి మానవునిగా, దైవదాసునిగా అతని జ్ఞానమే తీర్చిదిద్దుతుంది. ఈ రోజున మనిషి విజ్ఞానపరంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటున్నాడు. కానీ అది నిజమైనటువంటి జ్ఞానం అని అంత మాత్రం కూడా అనిపించుకోదు సోదరులారు. ఎందుకంటే దైవాన్ని తెలుసుకోవడమే నిజమైనటువంటి జ్ఞానం. మన సృష్టికర్తను గుర్తించడమే నిజమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం లేకుండా ప్రాపంచిక జ్ఞానము మనకు ఎంత ఉన్నా కూడా అది వ్యర్థమే అన్నమాట.
కాబట్టి ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు, నీ దైవాన్ని గుర్తించడమే నిజమైనటువంటి జ్ఞానము అన్నారు. కాబట్టి మనిషి అనుక్షణం కూడా జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి అతను అనుక్షణం కూడా కృషి చేస్తూ ఉండాలి. ఎందుకంటే విశ్వప్రభువు దైవము మానవాళికి మరి మార్గదర్శక గ్రంథమైనటువంటి ఖురాన్లో మొట్టమొదటి వాక్యంలోనే మరి జ్ఞానాన్ని గురించి బోధిస్తున్నాడు. ఆయన కలం ద్వారా మనిషికి జ్ఞానాన్ని నేర్పాడు. అంటే తన గ్రంథాల ద్వారా, తన ప్రవక్తల ద్వారా దైవము మానవాళికి ఈ జ్ఞానాన్ని నేర్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఎవరైతే మరి ఈ జ్ఞాన సంపద ఉంటుందో వారు దైవాన్ని అతి స్పష్టంగా తెలుసుకుంటారు. ఓహో, దైవం ఆయన ఒక్కడేనండి, ఆయన సాటి సమానం లేనివాడండి, ఆయన చనిపోడండి, ఆయన పుట్టడండి, ఆయన మరి ఎవరికి కూడా ఆయనకు పోలిక లేదండి. ఈ విధంగా ఈ విషయాలన్నీ కూడా అతనికి ఎప్పుడు తెలుస్తాయంటే అతను తన బుద్ధిని, తన వివేకాన్ని అతను ఆలోచింపజేసినప్పుడే, అతను తన జ్ఞానంతో ఆలోచించినప్పుడే ఈ విషయాలన్నీ అతనికి తెలుస్తాయి. అలా కాకుండా అతను తన జ్ఞానాన్ని ఉపయోగించకుండా మరి ఎవరో చెప్పింది విని, లేకపోతే పలానా వాళ్ళు చెప్పింది విని ఈ విధంగా చేస్తున్నప్పుడు ఎవరు ఏది చెప్పినా కూడా అతను నమ్మేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే తన జ్ఞానాన్ని అతను ఉపయోగించడం లేదు. అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో చెప్తున్నాడు, అఫకజ్జబతుం బి ఆయతినా వలం యుహిత్ బి ఇల్మ. మీరు జ్ఞానం లేకుండా ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరిస్తారు? ఆలోచన లేకుండా మీరు దేవుని యొక్క వాక్యాన్ని ఎలా తిరస్కరిస్తారు అంటున్నాడు. దైవం మరొక సందర్భంలో చెప్తున్నాడు, ఇన్నా అన్జల్నాహు ఖురానన్ అరబియ్య లఅల్లకుం తఅఖిలూన్. మీరు ఆలోచన చేయాలి అని నేను ఈ ఖురాన్ను అరబీ భాషలో పంపించాను అంటున్నాడు. కాబట్టి మనము ఆలోచన చేయాలి, మన బుద్ధిని, మన జ్ఞానాన్ని ఎప్పుడు ఉపయోగిస్తూ ఉండాలి. ఏ విషయం కూడా మనము గుడ్డిగా నమ్మడానికి అంత మాత్రం కూడా లేదు సోదరులారా. ఎందుకంటే మన రాబోయే జీవితము, మరణానంతర జీవితం అనేది అంత తేలికైనటువంటి జీవితం కాదు. ఇక్కడ మనము 60, 70, 80 సంవత్సరాల తర్వాత చనిపోతాం. ఇక్కడ పడే బాధలు మరి మన మరణం వరకే ఉంటాయి. కానీ మరణం తర్వాత వచ్చే జీవితంలో బాధలన్నీ కూడా శాశ్వతమే. స్వర్గము శాశ్వతంగా ఉంటుంది, ఆ బాధలతో కూడినటువంటి నరకము కూడా శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పోతే పోయిందిలే అనుకోవడానికి ఎంత మాత్రం కూడా లేదు ఆ జీవితం. కాబట్టి అక్కడ మనము ఆ నరకం నుండి తప్పించుకోవాలి అంటే, శాశ్వతమైనటువంటి ఆ స్వర్గాన్ని మనం పొందాలి అంటే, ఇక్కడ దైవం మనకి ఇచ్చినటువంటి మన జ్ఞానాన్ని మనం ఉపయోగించి మన సృష్టికర్తను గుర్తించాలి. ఆయన ఒక్కడు అన్న సత్యాన్ని మనం గుర్తించాలి. ఆయనకు సాటి సమానము లేదు అన్న సత్యాన్ని గుర్తించాలి. ఆయనకు ఎవరిని కూడా మనం సాటి చేయకూడదు, ఏ మానవుణ్ణి, ఏ ఇతర జీవజాలాన్ని మనం సాటి చేయకూడదు అన్న సత్యాన్ని గ్రహించాలి. అందుకే దైవము మనిషికి ఈ జ్ఞానాన్ని ప్రసాదించాడు. చూడండి, ఒక నిజమైనటువంటి జ్ఞాని ఏ విధంగా సాక్ష్యం ఇస్తున్నాడు. దైవం చెప్తున్నాడు, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడని స్వయంగా ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ దైవమే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకా ఆయన దూతలు, సమస్త జ్ఞాన సంపన్నులు కూడా ఇదే సాక్ష్యం ఇస్తున్నారు. నిజమైనటువంటి ఒక జ్ఞాని, సహజంగా మనము జ్ఞాని అంటే మరి ఈ విధంగా తపస్సు చేసుకునేవాళ్ళను, ఈ విధంగా మరి గెడ్డాలు పెంచుకుని ఈ విధంగా తిరిగే వాళ్ళను, ఋషి పుంగవులను జ్ఞాని అని చెప్పేసి మనం భావిస్తుంటాం. సోదరులారా, జ్ఞానము అనేది అది అందరికీ చెందినటువంటి విషయం. అది ఏ ఒక్కరి వద్దనో ఉండేది కాదు. కాబట్టి జ్ఞాని అనేవాడు ఎవరు అంటే, ఎవరైతే ఆ దైవాన్ని గురించి తెలుసుకుంటాడో అతనే పెద్ద జ్ఞాని ఈ ప్రపంచంలో. దైవం యొక్క ఆయన గుణగణాలను గురించి ఎవరైతే తెలుసుకుంటాడో, ఆయన గ్రంథాలను గురించి, ఆయన ప్రవక్తల గురించి ఎవరైతే తెలుసుకుంటాడో అతనే నిజమైనటువంటి జ్ఞాని. ఆ జ్ఞాని ఏమని సాక్ష్యం ఇస్తాడు? నిజమే, ఈ సృష్టికి కర్త ఒక్కడే, దైవం ఒక్కడే అని సాక్ష్యం ఇస్తాడు. అంతేకాదు, ఆయన మరి ఈ విశ్వాన్ని నడిపిస్తూ సమతుల్యతతో నడిపిస్తున్నాడు అన్న సాక్ష్యం ఇస్తాడు. ఎందుకంటే ఒకవేళ దైవం ఒక్కడు కాకుండా అనేక మంది ఉన్నారనుకోండి, ఈ సృష్టి అంత సమతుల్యతతో ఉండదు, అస్తవ్యస్తమైపోతూ ఉంటుంది. ఆ విషయాన్ని అతను గ్రహిస్తాడు. ఒక జ్ఞానం లేనివాడు, జ్ఞానం లేనివాడు అంటే చదువుకోలేనివాడు కాదు సోదరులారా. ఎంత పెద్దటి చదువుకున్నవాడైనా, ఎన్ని పెద్ద డిగ్రీలు సంపాదించుకున్నవాడైనా, టెక్నాలజీ ఎంతగా అతను అభివృద్ధిలో చేసుకున్నా కూడా, అతను టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చేసుకున్నా కూడా, ఇస్రో శాస్త్రవేత్త అయినప్పటికీ కూడా,
ర్యాకెట్లను పైకి పంపించి మరి మానవాళికి రకరకాలైన ప్రయోజనాలు చేకూర్చే పెద్ద శాస్త్రవేత్త అయినప్పటికీ కూడా ఒకవేళ అతను తన దైవాన్ని గురించి తెలుసుకోలేదనుకోండి, అతని జ్ఞానమంతా వ్యర్థమే అనమాట. ఎందుకంటే తన దైవాన్ని తెలుసుకోలేని వాడు మరి ఎంత జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఏంటి ప్రయోజనము? కాబట్టి సోదరులారా, దైవ జ్ఞానం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దాని తర్వాతే ప్రాపంచిక జ్ఞానం. నా కర్త ఒక్కడు, నా దైవం ఒక్కడు అన్న సత్యాన్ని తెలుసుకోలేనటువంటి అతని జ్ఞానము ఎంత ఉన్నా కూడా వ్యర్థమే అంటున్నాడు. కాబట్టి సోదరులారా, నిజమైనటువంటి జ్ఞాని దైవం ఒక్కడే అని ముందు గ్రహిస్తాడు. అంతేకాదు సాక్ష్యం ఇస్తాడు. చూడండి, ఒక జ్ఞానికి ప్రకృతిని చూసి ఆ ప్రకృతిని మరి నడుపుతున్నటువంటి దైవం జ్ఞాపకం వస్తాడు. ఒక అజ్ఞానికి ప్రకృతి ఒకటే కనబడుతుంటుంది, ప్రకృతి చూసి ఎంతో ఆనందిస్తుంటాడు, మరి ఫోటోలు తీసుకుని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాడు. కానీ జ్ఞాని ఆ ప్రకృతి వెనక ఉన్నటువంటి దైవాన్ని గుర్తిస్తాడు. ఎంత అద్భుతమైనటువంటి సృజనాకారుడు దైవము, ఎంత అద్భుతమైనటువంటి ప్రకృతిని మనకి ఇచ్చాడు, ఏ విధంగా వానను కురిపిస్తున్నాడు, ఈ చల్లటి గాలి, ఇదంతా అతను మరి వెంటనే దైవాన్ని కృతజ్ఞతలు, అతని మనస్సు అంతా కూడా దైవానికి కృతజ్ఞతలతో నిండిపోతుంది. అప్పుడు అంటాడు ఏమని, హాజా మా బాతిల రబ్బనా మా ఖలక్త హాజా మా బాతిల, ఓ ప్రభు, ఓ దైవమా, ఈ సృష్టిని నువ్వు వ్యర్థంగా సృష్టించలేదు సుమా అని అప్రయత్నంగా అతను ఎంతో కృతజ్ఞతతోటి అతని మనసు నిండిపోతుంది. ఎంత అద్భుతమైనటువంటి ప్రకృతిని మా కోసం పుట్టించావు దైవమా అని చెప్పేసి. అదే జ్ఞానం లేనివాడు ప్రకృతిని చూసి పరవశించిపోతుంటాడు, ఫోటోలు తీసుకుంటుంటాడు, ఆనందిస్తుంటాడు, కానీ ఆ దైవాన్ని మాత్రం జ్ఞాపకం పెట్టుకోడు. ఇది జ్ఞానికి అజ్ఞానికి మధ్య ఉన్నటువంటి తేడా అన్నమాట. కాబట్టి సోదరులారా, మనలో తప్పనిసరిగా మనము మన బుద్ధిని, మన జ్ఞానాన్ని ఉపయోగించి మన దైవాన్ని గురించి తెలుసుకోవాల్సిన ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. లేనట్లయితే మరి మనకు ఇతర జీవజాలానికి ఎంత మాత్రం కూడా తేడా ఉండదు. దైవం చెప్తున్నాడు, ఇన్న షరావాబా ఇందల్లాహి సుమ్మున్ బుక్మున్ అల్లజీన లా యాకిలూన్. దైవం దృష్టిలో నిజమైనటువంటి అజ్ఞానులు, మూర్ఖులు, మరి గుడ్డివారు, చెవిటివారు ఎవరు అంటే ఎవరైతే ఆలోచన చెయ్యరో, ఎవరైతే దైవాన్ని గురించి ఆలోచించరో, ఎవరైతే ఆయన గ్రంథాన్ని గురించి ఆలోచించరో వారు నిజమైనటువంటి మూర్ఖులు, నిజమైనటువంటి అజ్ఞానులు అంటున్నాడు. కాబట్టి సోదరులారా, మరి ఈ విధంగా తప్పనిసరిగా మనము మన బుద్ధిని, మన జ్ఞానాన్ని ఉపయోగించి ఆలోచన చేసినట్లయితే నిస్సందేహంగా మన దైవం ఒక్కడే అన్న సత్యము మనకు తేట తెల్లమైపోతుంటుంది. చూడండి, దైవం చెప్తున్నాడు, నేను సకల జీవజాలాన్ని అంటే సకల ఈ సూర్య చంద్ర నక్షత్రాదులని అన్నింటినీ కూడా మీ సేవ కోసం నేను వినియోగించాను అని దైవం చెప్తున్నాడు. ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అదేమిటంటే, దైవము మనిషిని ఎందుకు పుట్టించాడండి? ఆయన చూడండి, ఒక చిన్న పిల్లవాడు బొమ్మను తయారు చేసుకుని బొమ్మనట ఆడుకుంటుంటాడు. ఈ విధంగా దైవానికి ఏమి తోయక మరి ఈ విధంగా మానవాళిని సృష్టించాడు, సృష్టిని సృష్టించాడు. పైన మనము ఈ విధంగా బాధల్లో పడిపోయి ఆనందంలో పడిపోతుంటే ఆయన ఆనందిస్తున్నాడు. ఈ విధమైనటువంటి భావజాలము మనలో ఉన్నదా? సోదరులారా, దైవం చెప్తున్నాడు, మరి వమా ఖలక సమావాతి వల్ అర్జ్ వమా బైనహుమా లాయిబీన్. నేను భూమిని, ఆకాశాన్ని, వీటి మధ్య ఉన్న సమస్తాన్ని వ్యర్థంగా సృష్టించలేదు సుమా. ఒకవేళ నేను వ్యర్థంగా సృష్టించదలిస్తే నా వద్ద ఉన్న వాటితో నేను సృష్టించుకుందాను. ఈ విధంగా మానవాళిని పరీక్ష పెట్టి ఈ విధంగా రకరకాలైనటువంటి బాధలకు గురి చేసి ఆనందాన్ని ఈ విధంగా ప్రసాదించి ఈ విధమైనటువంటి పరిస్థితులు ఎందుకు కల్పిస్తాడో దైవం చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఎందుకు సృష్టించాను అంటే లీ నబులువకుం అయ్యుకుం అహసను అమలా. మీలో మంచి వాళ్ళు ఎవరో, మంచి వ్యక్తులు ఎవరో, ఎవరు దైవభీతి పరులో, ఎవరు పాపభీతి పరులో నేను పరీక్షించడానికే నేను మీకు ఈ విధమైనటువంటి జీవితాన్ని ఇచ్చానంటున్నాడు. ఇంకా చెప్తున్నాడు, వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదు. నేను నా ఆరాధన కోసమే మిమ్మల్ని పుట్టించాను. చూడండి, దైవం మనిషిని ఎందుకు పుట్టించాడండి? మనము ఆయన ఆరాధన చేయడం కోసమే మనం ఇక్కడ పుట్టడం జరిగింది. మన జీవితము, మన ఈ భార్యాబిడ్డల జంజాటము, ఇందులో పడిపోయి మనము దైవాన్ని విస్మరించడానికి కాదు మనకు దైవము ఈ జీవితాన్ని ప్రసాదించింది. అమూల్యమైనటువంటి జీవితాన్ని దైవం ఎందుకు ప్రసాదించాడు అంటే మనము ఆయన ఆరాధన చేయడం కోసం. మరి సమస్త ప్రకృతిని దైవం ఎందుకు సృష్టించాడు?
ఆ ప్రకృతి అంతా కూడా మానవునికి సేవ చేయడం కోసం సృష్టించాడు. చూడండి, సమస్త ప్రకృతి మానవునికి సేవ చేస్తే మానవుడు తన దైవానికి సేవ చేయాలి. ఇది సూత్రం. మనిషి పుట్టుక యొక్క సూత్రం ఏమిటి? సమస్త ప్రకృతి దైవము మానవాళి కోసం తయారు చేశాడు. మన కోసం సేవ చేస్తున్నాయి. సూర్యుడు మన కోసం ఉదయిస్తున్నాడు దైవం యొక్క ఆజ్ఞతోటి. చంద్రుడు మన కోసం మరి ఆ వెన్నెల కాస్తున్నాడు. ఇంకా నక్షత్రాలు, ఈ ఈ సముద్రాలు, ఈ పర్వతాలు, ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞ మేర, అల్లాహ్ యొక్క ఆజ్ఞ మేర మరి మానవాళికి సేవ చేస్తున్నాయి. మరి మానవాళి ఎవరికి సేవ చేయాలి? వీటినన్నింటినీ మనకి ఇచ్చినటువంటి ఆ దైవానికి సేవ చేయాలి. దైవం మరొక సందర్భంలో చెప్తున్నాడు, లా తస్జుదు లిల్ ఖమర్ వషంస్ వల్ ఖమర్ యస్జుదు లిల్లాహిల్లజీన ఖలకహున్న. మీరు ఆ సూర్యునికి, ఆ చంద్రునికి సాష్టాంగపడకండి. ఆ సూర్యుడిని, ఆ చంద్రుణ్ణి, సమస్తాన్ని సృష్టించినటువంటి ఆ దైవానికి సాష్టాంగపడండి అంటున్నాడు. ఎంత న్యాయబద్ధమైనటువంటి మాటను దైవం చెప్తున్నాడు చూడండి సోదరులారా. మరి ఎవరైతే ఇస్తారో వారికే మనం కృతజ్ఞతలు తెలపాలి. ఎవరైతే మనకు ప్రసాదిస్తున్నారో వారికే మనము విధేయత చూపి లొంగి ఉండాలి. అనుగ్రహాలు ఒకరి నుండి పొందుతూ కృతజ్ఞతలు వేరే ఒకరికి మనం చెల్లిస్తున్నట్టయితే మనంత నమ్మక ద్రోహులు మరి ఎవరైనా ఉంటారా? దుర్మార్గులు ఎవరైనా ఉంటారా సోదరులారా? కానీ మనిషి ఈ రోజున అదే చేస్తున్నాడు. అనుగ్రహాలు ఒకరి నుండి పొందుతున్నాడు, కృతజ్ఞతలు మరొకరికి చెల్లిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ దైవం చెప్తున్నాడు, సమస్తాన్ని కూడా నీ కోసం నేను తయారు చేశాను ఓ మనిషి, కానీ నువ్వు నా ఆరాధన మాత్రమే చేయాలి అంటున్నాడు. ఇదే న్యాయబద్ధమైనటువంటి కోరికను దైవం కోరుతున్నాడు. లహు దావతుల్ హక్, ఆయన ఒక్కరిని మాత్రమే ఆరాధించడం అనేది ఆయన హక్కు, నీ బాధ్యత. కాబట్టి మనం చూస్తుంటాం కదా, మన హక్కులు ఎవరైనా కొల్లగొడుతున్నారనుకుంటే చాలా బాధపడిపోతాం. మన హక్కులు ఎవరైనా తీసుకుంటుంటే దేవుడు చూస్తున్నాడు పైన, జాగ్రత్త, నా హక్కు ఇచ్చేయని చెప్పేసి మనం హక్కుల కోసం పోరాడుతుంటాం. ఎప్పుడైనా మనం ఆలోచించామా దేవుని హక్కును మనం ఎప్పుడైనా చెల్లిస్తున్నామా అని సోదరులారా? ఆయన నుండి అనుగ్రహాలు పొందుతున్నామే. ఆయన తెల్లవారకుండా చేయకపోతే, తెల్లవారేలా మనకు చేయకపోతే మన పనులు ఏదైనా జరుగుతాయి? ఒకసారి చూడండి సోదరులారా. శాశ్వతంగా చీకటిని ఉంచేశాడు దైవం. 24 గంటలు కూడా చీకటే ఉంటుంది. మన జీవితం ఏ విధంగా గడుస్తుందో ఒకసారి ఆలోచించండి. 24 గంటలు పగలే పెట్టేశాడు, రాత్రి రావడం లేదు. మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. ఇన్ని అనుగ్రహాలు రోజు కూడా పొందుతున్నామే. ఆయన ఆరాధించడం అనేది మన బాధ్యత కాదా? చూడండి, అదే దైవం కోరుతున్నాడు. నన్ను ఒక్కడిని మాత్రం ఆరాధించు, ఇది నా హక్కును నాకు చెల్లించు. ఎందుకు చెల్లించాలి అంటే నేను నీకు అనుగ్రహాలను నేను కురిపిస్తున్నాను కాబట్టి అంటున్నాడు. కాబట్టి సోదరులారా, ఈ విధంగా చెప్తున్నాడు దైవము. నేను సూర్యుడిని ప్రకాశవంతంగా తీర్చిదిద్దాను, చంద్రుడిని కాంతిమయంగా చేశాను. ఇవన్నీ నేను మీకోసం చేశాను. మరి మీరు నా ఆరాధన మాత్రమే చెయ్యండి. ఇదే శ్రావ్యమైనటువంటి మరి సక్రమమైనటువంటి విధానం అంటున్నాడు. ఈ విధానాన్నే మరి అరబీ భాషలో ఇస్లాం అని పిలుస్తారు. ఇస్లాం అంటే సర్వసృష్టికర్తకు లొంగి మన జీవితం గడపడము, మనకు ఈ అనుగ్రహాలు కురిపిస్తున్నటువంటి ఆ దైవాన్ని అనుక్షణం కూడా మన జ్ఞాపకం పెట్టుకుని కృతజ్ఞతలు తెలపడమే, మరి విధేయతను చూపడమే మరి ఈ విధానాన్ని మరి అరబీ భాషలో ఇస్లాం అని పిలవడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఈ విధంగా దైవము మనిషికి తన జ్ఞానాన్ని గురించి బోధిస్తున్నాడు. ఎవరైతే జ్ఞానంతో ఆలోచిస్తాడో మరి అతను తన దైవాన్ని తెలుసుకుంటాడు. చూడండి, ఇంకా మనిషి మనుగడ కోసము దైవము రకరకాల శాసనాలను చేశాడు. ఎందుకు? ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఏమండి, అన్ని గ్రంథాలు కూడా సత్యాన్ని బోధిస్తున్నాయి కదా, అలాంటప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ ఖురాన్ను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటండి అన్న ప్రశ్న వస్తుంది. చూడండి సోదరులు, నేను అనేక సందర్భాల్లో చెప్పాను, మనకు రాజ్యాంగం అనేది ఉంది. రాజ్యాంగం ఎప్పుడు కూడా మారదు. ఎప్పుడు ఒకే రాజ్యాంగాన్ని మనకు ఉంటుంది, ద కాన్స్టిట్యూషన్ అనేది. కానీ మన సౌలభ్యం కోసం మనము కొత్త కొత్త చట్టాలను చేసుకుంటుంటాం. ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క విధమైనటువంటి చట్టాలు చేస్తుంటుంది. అదేవిధంగా దేవుని కాన్స్టిట్యూషన్ అనేది, రాజ్యాంగం అనేది ఎప్పుడు కూడా మారేది కాదు. ప్రతి గ్రంథంలో ఈ యొక్క రాజ్యాంగం ఉన్నది. అదేమిటి? దైవం ఒక్కడే, ఆయన సాటి సమానము లేనివాడు, ఆయన ఒక్కడిని మాత్రమే ఆరాధించాలి. ఇదే ఏకేశ్వరోపాసన, ఇదే ఇస్లాం అనే ఈ ధర్మము, ఈ రాజ్యాంగము ప్రతి గ్రంథంలో కూడా ఉన్నది. కానీ చట్టం మారుతూ ఉంటుంది. కాబట్టి దైవము మన కోసము, మన కాలం కోసము మరి ఈ చట్టాన్ని తెచ్చాడు. ఆ చట్టం పేరే అంతిమ దైవ గ్రంథమైనటువంటి ఖురాన్.
కాబట్టి మనిషి రాజ్యాంగాన్ని విశ్వసించాలి తప్పనిసరిగా, అన్ని గ్రంథాల్లో దైవం ఒక్కడన్న సూత్రాన్ని విశ్వసించాలి. కానీ తన మనుగడ, తన జీవిత విధానాన్ని మరి అంతిమంగా వచ్చినటువంటి ఖురాన్ యొక్క గ్రంథాల బోధనలకు అనుగుణంగా తన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఎందుకంటే ఇది లేటెస్ట్గా వచ్చినటువంటి గ్రంథం కాబట్టి. ఇంకా ఇందులో సర్వమానవాళికి దైవం పరిష్కారాలని ఈ గ్రంథంలో సూచించాడు. ఈ గ్రంథము మనిషిని అతని యొక్క జీవిత లక్ష్యాన్ని గురించి చెప్తుంది. దైవ ఆరాధనే మానవ జీవితపు ఔన్నత్యం అన్నమాట. మన జీవితానికి గౌరవము, ఔన్నత్యం ఏమిటంటే మనము మన దైవాన్ని ఆరాధించడం, మన సృష్టికర్తను ఆరాధించడం. మన సాటి జీవజాలాన్ని, సాటి మానవులను, చిన్న చిన్న జీవులను మనం ఆరాధించామనుకోండి, మనలను మనము అవమానపరుచుకున్నట్లే. మన జీవితానికి అది అర్థం పరమార్థం లేదు సోదరులారా. కాబట్టి మన జీవితానికి ఔన్నత్యాన్ని ఏమిటి వస్తుందంటే మనము మన దైవాన్ని ఆరాధించడము, మన సృష్టికర్తను ఆరాధించడంలోనే మన జీవితానికి ఔన్నత్యం. ఇది ఇస్లాం చెప్తుంది. ఇంకా చెప్తుంది సర్వ సమస్యలకు కూడా ఈ గ్రంథంలో పరిష్కారాన్ని మనం చూస్తాము. అంతేకాదు మానవుల హక్కులను, అందరి హక్కులను కూడా ఈ గ్రంథం తెలియజేస్తుంది. ఏ విధంగా నువ్వు దైవాన్ని ఆరాధించాలి, ఏ విధంగా నీ భార్య బిడ్డలతో నీ జీవితం గడపాలి, ఏ విధంగా నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవించాలి, ఏ విధంగా నువ్వు సమాజం యొక్క అభివృద్ధికి పాటుపడాలి, ఈ విషయాలన్నిటినీ కూడా మనకు ఈ గ్రంథం తెలియజేస్తుంది. మరి అంతేకాదు మానవులందరూ సమానమే అన్న అతి ముఖ్యమైనటువంటి సందేశాన్ని ఇది ఇస్తుంది. ఇక్కడ ఎవరిపై ఎవరికి ఆధిక్యత లేదు. దైవం ఇక్కడ డబ్బును, దర్పాలను కొంతమందికి ఇస్తుంటాడు. ఎందుకు? తద్వారా వారు మరింతగా మరి మంచి పనులు చేసి దేవుని యొక్క ప్రీతిని పొందాలి అని. కానీ నిజమైనటువంటి దైవదాసులు ఎవరు? ఎవరైతే దైవానికి ఎక్కువగా భయపడతారో. ఇన్న అక్రమకం ఇందల్లా అత్కాకం, దైవభీతి పరులు ఎవరు? వారే దైవానికి ఇష్టలు. కాబట్టి మానవులందరూ సమానమే, మానవత్వమే ప్రధానమైనటువంటి ధర్మము అన్న చాలా విశ్వజనీనమైనటువంటి సందేశాన్ని అంతిమ గ్రంథం ఖురాన్ ఇస్తుంది. కాబట్టి సోదరులారా, ఈ ఖురాన్, ఈ అంతిమ గ్రంథం ఖురాన్ అవతరించినటువంటి నెలే ఈ రంజాన్ మాసము. దాని యొక్క కృతజ్ఞతతో మనము ఈ రంజాన్ అంతా కూడా ఉపవాసాలను పాటిస్తున్నాము. మరి కొన్ని 2-3 రోజుల్లో, మనకు ఒక 3-4 రోజుల్లో ఈ మాసము అంతమైపోతుంది. అయితే ఈ మాసము మనకిచ్చినటువంటి గొప్ప శిక్షణ ఏమిటంటే రాబోయే 11 నెలలు కూడా మనము ఇక్కడ ఎంత నిష్ఠతోటి, నియమంతో మనము మన జీవితాన్ని గడిపాము, ఏ విధంగా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ఒక మంచి మానవులుగా మనం ఇక్కడ జీవితం గడిపాము, రాబోయే 11 నెలలు కూడా అంతే విధంగా అంతే స్ఫూర్తితోటి మనము మన జీవితాన్ని గడపాలి. మన ద్వారా ప్రపంచానికి మేలు జరగాలి, మన ద్వారా మన సాటి సోదరునికి మేలు జరగాలి, మన ద్వారా ఇతరులు ఎక్కువగా లాభపడాలి. ఇదే మానవ జీవితపు ఔన్నత్యం అన్నమాట. ఈ యొక్క స్పిరిట్నే మరి ఈ రంజాన్ అనేది ప్రతి మనిషిలో కూడా కలుగజేస్తుంది సోదరులారా. ఈ లక్ష్యంతోనే సరే నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను. అతి చక్కటి విషయాలు మన ముందుకు వచ్చాయి ఈ రంజాన్ మాసంలో. మరి ఈ రంజాన్ మాసం ముగిసిన తర్వాత తిరిగి మనము ఖురాన్ యొక్క ఏ విధంగా అయితే ఇంతకు ముందు ఖురాన్ యొక్క పఠనాన్ని నేను చేసేవాడినో, ఖురాన్ గురించి చెప్పేవాడినో, ఈ విధంగా తిరిగి మొదలవుతుంది. మరి నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను సోదరులారా. చాలా చక్కటి విషయాలు మన ముందుకు వచ్చాయి. రంజాన్ మాసం యొక్క ప్రాశస్త్యత గురించి, ఖురాన్ యొక్క ప్రాధాన్యతను గురించి మనకు చాలా మంచి విషయాలు ముందుకు వచ్చాయి. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను ఈ విషయాలన్నింటినీ కూడా మనం బాగా ఆలోచన చేయాలని, ఆచరణ చేయాలని, ఇంకా ఎక్కువగా మనము సమాచారాన్ని సేకరించాలని, మన బుద్ధిని, మన జ్ఞానాన్ని మనం ఉపయోగించి అంతిమ దైవ గ్రంథమైనటువంటి ఖురాన్ మనము తెలుసుకోవాలని, నేను దైవాన్ని మనందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.